పుస్తకాలు పెన్నులు పట్టుకునే ఆ విద్యార్థుల చేతులు కత్తులు పట్టుకున్నాయి. తరగతి గదిలో మార్కుల కోసం కుస్తీ పడాల్సిన వారు ప్రాణాలు తీసేందుకు పక్కా ప్రణాళికలు వేశారు. ఆవేశం కోపంతో రగిలిపోయి 2 నిండు ప్రాణాలను బలి తీసుకున్నారు. పల్నాడు జిల్లాలో పట్టపగలు తల్లి కుమారుడిని దారుణంగా కత్తులతో నరికి చంపడం కలకలం రేపింది. ఈ జంట హత్యలకు పాల్పడిన నిందితులు మైనర్లైన విద్యార్థులు కావడం అందరినీ ఉలికిపడేలా చేసింది. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం దొప్పలపూడి సాంబశివరావు, అతడి తల్లి కృష్ణకుమారిపై 3 యువకులు కత్తులతో దాడి చేసి ఘోరంగా నరికారు. దీంతో సాంబశివరావు రక్తపు మడుగులోనే తుదిశ్వాస విడవగా తీవ్రంగా గాయపడిన కృష్ణకుమారి చికిత్స పొందుతూ మృతి చెందారు. దారుణంగా దాడి చేసి పరారవుతున్న 3 యువకుల్ని గ్రామస్తులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తన సోదరిని వివాహం చేసుకుని మానసికంగా, శారీరకంగా హింసించడమే కాకుండా విడిపోయిన తరువాత కూడా వేధింపులకు గురిచేయడంతో మిత్రులతో కలిసి బామ్మర్దే హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిండా 18 ఏళ్లు లేని విద్యార్థులు ఈ దారుణానికి ఒడిగట్టడంపై పోలీసులు, గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. సాంబశివరావుకు నాదెండ్ల మండలంలోని గణపవరం గ్రామానికి చెందిన సాహితీతో 3 ఏళ్ల క్రితం వివాహమైందని పోలీసులు తెలిపారు. పిల్లలు పుట్టడం లేదని భర్త, అత్తింటివారు నిత్యం వేధించేవారన్నారు. అక్క ఇంటికొచ్చినప్పుడల్లా ఏడుస్తూ కనిపించడం, శరీరంపై సిగరెట్తో కాల్చిన గాయాలు ఉండడంతో పాటు భర్త, అత్తమామలు వేధిస్తున్నారని కుటుంబ సభ్యులకు చెప్పుకొని ఆమె బాధపడడం చూసి బావపై బామ్మర్ది కోపం పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. వేధింపులు మరీ ఎక్కువ కావడంతో 6 నెలల క్రితం విడాకులు తీసుకున్నారన్నారు. సాహితీకి మరో వివాహం చేసినా సాంబశివరావు వేధింపులు మాత్రం ఆగలేదన్నారు. రకరకాలుగా వేధిస్తుండడంతో పాలిటెక్నిక్ చదువుతున్న బావమరిది కక్ష పెంచుకున్నాడని, సాంబశివరావును హత్య చెయ్యాలని పథకం రచన చేసినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న 2 స్నేహితుల సహకారం కోరాడు. 3 కలిసి సాంబశివరావును చంపేందుకు సిద్ధమయ్యారు. తాడికొండలో ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న సాంబశివరావు సొంతూరు ధూళిపాళ్ల వచ్చాడని నిర్ధారించుకున్న తరువాత 3 ఒకే ద్విచక్ర వాహనంపై చిలకలూరిపేట నుంచి అక్కడికొచ్చారు. సాంబశివరావు తండ్రి వీరయ్య బజారుకు వెళ్లిన సమయం చూసి ఇంట్లోకి వెళ్లారు. వెంట తెచ్చుకున్న కత్తులతో సాంబశివరావుతో పాటు అతడి తల్లి కృష్ణకుమారిపై కత్తులతో దాడి చేశారు. అరుపులతో ఇరుగు పొరుగు వారు రావడంతో సినీ ఫక్కీలో 2 గ్రామాల మీదుగా 5 కిలోమీటర్లకు పైనే మైనర్లు పరుగులు తీశారు. ధూళిపాళ్ల గ్రామస్తులు, పోలీసులు వారిని వెంటపడి పట్టుకున్నారు. వారు వెంట తెచ్చుకున్న మారణాయుధాలు, గ్లౌజులు, యాప్రాన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెళ్లికి ముందు తన సోదరి చదువు ఆగిపోయిందని, విడాకుల తరువాత ఆగిపోయిన ఇంజనీరింగ్ చదువు పూర్తి చేస్తున్న సమయంలో అక్కను తిరిగి వేధిస్తున్నందువల్లే సాంబశివరావును, అడ్డొచ్చిన అతడి తల్లిని చంపినట్లు ప్రాథమిక విచారణలో ప్రధాన నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.